హలో ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఏ కంటెస్టెంట్ కూడా నిఖిల్ ఇచ్చినన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదనే చెప్పవచ్చు. నిఖిల్ అయితే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అయితే ఇచ్చేస్తున్నాడు. అలాగే లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే యాంకర్ నిఖిల్‌ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న, "అన్నా మీ ఫస్ట్ లవ్ ఎవరు?" అని యాంకర్ అడగగా నిఖిల్ అయితే, "నా ఫస్ట్ లవ్ నా స్కూల్ డేస్‌లో నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను" అని అయితే చెప్పేశాడు. ఓహ్! అనేసి యాంకర్ అయితే అవాక్కయ్యాడు. యాంకర్ అయితే తెలివిగా రెండో ప్రశ్న, "కే గురించి అంటే కావ్య గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?" అని అడగగా నిఖిల్ అయితే అంతే తెలివిగా స్కిప్ అయితే చేసేశాడు. "ఇక్కడ వద్దు, చెప్పాల్సిన దగ్గర నేను చెప్పుకుంటాను" అనేసి. ఇంకా యాంకర్ అయితే, "అయ్యో! అన్నా మీరు అన్నీ ఇలా స్కిప్ చేసేస్తే ఎలా అన్నా" అనేసైతే నవ్వుతూ అన్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు మీకెవరినైనా లాగిపెట్టి కొట్టాలనిపించిందా అని నిఖిల్‌ని యాంకర్ అడగగా నిఖిల్ అయితే, "ఆ పర్సన్‌ని నాకు చాలా గట్టిగా కొట్టాలనిపించింది. మీకు తెలుసు. నేను పేరు చెప్పవసరం లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది" అనేసైతే అన్నాడు. "నాకు చాలా కోపం వచ్చింది ఒక సిట్యుయేషన్‌లో. అప్పుడైతే చాలా లాగిపెట్టి కొట్టాలనిపించింది" అని నిఖిల్ అయితే చాలా సీరియస్‌గా చెప్పాడు. ఇంకా కింద కామెంట్స్‌లో అయితే చాలామంది ఆ పర్సన్ ఎవరో కాదు గౌతమ్‌నే కొట్టాలనుకున్నాడు. ఎందుకంటే యష్మి విషయంలో గౌతమ్ అయితే, "నువ్వు యష్మిని వాడుకున్నావు నిఖిల్" అనేసి అన్నందువల్ల ఆ సిట్యుయేషన్‌లోనే నిఖిల్‌కి చాలా కోపం వచ్చింది. అందుకే కొట్టాలనుకున్నాడని కామెంట్స్‌లో అయితే నిఖిల్ అభిమానులు కవర్ చేస్తున్నారు. అలాగే 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కువగా ఇరిటేట్ చేపించింది ఎవరు అని అడగగా ప్రేరణ అయితే చాలా ఇరిటేట్ చేపిస్తుంది అనేసి నవ్వుతూ చెప్పాడు. యష్మి గురించి ఏమన్నా చెప్తారా అని అడగగా, యష్మి ఈస్ ద లేడీ టైగర్ అనేసైతే చెప్పేశాడు. హౌస్‌లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగగా, నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీ అనేసైతే చెప్పాడు. హౌస్‌లో మీకు ఇష్టం లేని వారు ఎవరు అని అడగగా, అందరూ ఇష్టమే, ఆ సిట్యుయేషన్స్ బట్టి అలా మారతారంటే అని స్కిప్ అయితే చేసేశాడు. మరి కావ్య గురించి తర్వాత మాట్లాడతా అన్న నిఖిల్ మరి ఏం మాట్లాడతాడా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.